రవ్వలకొండకు దారండి. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ. ఒక 10 నిమిషాల్లో మేము అక్కడికి వెళ్తున్నాము. వీరప్పయ్య స్వామి ఆశ్రమం లోపల ఉంటావా? బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఏరియా అండి ఇది. గుడి ఎదురంటున్నారు, ఎక్కడ అనేది తెలియదు. వెళ్తున్నాము. బ్రహ్మంగారు తిరిగిన ఏరియా అండి మొత్తం. అది లోపల అనుకుంటాను గుడి. రవ్వలకొండ అనేది అచ్చిమామ దగ్గర నుంచి రవ్వలకొండకు వచ్చి కాలజ్ఞానం రాసిన ఏరియా అండి. బ్రహ్మంగారు తిరిగి ఈ స్థలంలోకి వచ్చాము మేము. ఆయన తిరిగే స్థలంలోకి వచ్చి ఎంత పుణ్యతమైంది. మేము కూడా బ్రహ్మంగారు తిరిగే స్థలంలోకి మేము కూడా వచ్చామండి. ఆయన దర్శనం చేసుకుంటే ఎంతో మాకు ఆ అనుభూతి చాలా ఇదిగా ఉంది. మీరు కూడా వచ్చి రవ్వలకొండకు వచ్చి మీరు కూడా దర్శనం చేసుకుంటారు అనుకుంటున్నామండి. తారగేట నుంచి రవ్వలకొండకు వచ్చాము. స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. బ్రహ్మంగారు గురువుగారు అని దర్శనం చేసుకుంటారు అనుకుంటున్నా. మేమైతే దర్శనం చేసుకున్నాం. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గృహలోకి వెళ్తున్నాను స్వామివారిని చూడడానికి. మీరు కూడా చూసి ఆయన కటాక్షం పొందుతారని అనుకుంటున్నా. రవ్వలకొండ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన స్థలం అండి. అయితే ఎంత పుణ్యతులం అయ్యాము. మీరు కూడా స్వామివారి ఇక్కడ ఆ స్థలంలోకి వెళ్ళి మీరు కూడా ఎప్పుడైనా వెళ్తారని కోరుకుంటున్నామండి. స్వామివారి కాలజ్ఞానం రాసే గృహాన్ని నమ శివాయ. ఓం నమ శివాయ. అయితే మా తమ్ముడు నేను వచ్చామండి. గృహలోకి వెళ్ళడానికి 10 రూపాయలు టికెట్ అండి. సోమవారం కాలజ్ఞానం రాసి గృహలోకి వెళ్తున్నాం. పెడదాం. సోమవారం కాలజ్ఞానం రాసి గృహలోకి అయితే వెళ్తున్నామని మీరు కూడా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నా.
లోపలికి వెళ్ళొచ్చా? లోపలికి వెళ్ళొచ్చా? మా సోమవారం గృహలోకి వచ్చామండి. ఓకే, చాలా తాటి మట్టలు ఉండే స్థలం ఉంటుంది. తాటి మట్టలు ఉండే స్థలం ఉంటుంది. స్వామివారి గృహలో రాసినట్టున్నారు. చాలా చీకటిగా ఉంది. చూద్దాం. స్వామివారి లోపలికి వెళ్ళి చూస్తాకి వెళ్తున్నామండి. అసలు లోపల ఉంది ఏమన్నా లాస్ట్ ఈ గృహలో స్వామివారి ఇక్కడ రాశారన్నమాట. స్వామివారి అయితే ఈ గృహలో రాశారండి. ఎక్కడి వరకు సార్? అక్కడ ఏం లేదు. రండి స్వామి, రండి. స్వాములందరూ ఇక్కడ దర్శనానికి వచ్చామండి. హర మహాదేవ శంభో శంకర, మహాదేవ శంభో శంకర. శివాయ శివాయ నమ శివాయ. స్వామివారు ఆలజ్ఞానం రాసిన ఇక్కడికి వెళ్తున్నా ఉన్నాయి. మహానందికి దారి అంటాను. మహానందికి దారి అనేది చూద్దాం ఎంత దూరం ఉందో. లోపలికి వెళ్దాం. మహానందికి దారి అంటుంది. అది సగం వరకే ఉంది, పూడిపోయింది. కోనేరు నమ శివాయ మహాదేవ్. కోనేరు అండి. స్వామిని నడుతున్నాయి చూడు. వీడియో నడుతుందా? శ్రీశైలానికి దారి ఏంటండి ఇది. బ్రహ్మం గారు రాసేటప్పుడు స్వామివారు ఉపయోగించిన కొలువును అంట శ్రీశైలానికి దారి అండి. ఇది కొద్ది దూరం ఉన్నట్టుంది, ఉన్నది కానీ లోపలికి వెళ్ళొచ్చు లోపలికి. కాకపోతే మన పట్టం అందులోను. రాసేటప్పుడు చూసింటే ఎట్లా రాయిస్తున్నాను స్వామి ఫోటో జరుగుతాం. స్వామి గారు ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాశారండి. ఇక్కడ ఛానల్ పేరు ఏం పేరు స్వామి? రాజు స్వామి.
రాజా ఇదాన్ని ఇదాన్ని సమయం తగ్గితే యూట్యూబ్ పెట్టినావా లేదు తర్వాత పెడతా సార్ సంవత్సరం ఓం నమ శివాయ ఓం నమ శివాయ సమరేంద్ర బ్రహ్మ గారి గాలికి అవకాశం శంకర అచ్చుమమ్మ పుష్పరారాజు అచ్చుమమ్మ ఇక్కడ నుంచి బ్రహ్మం గారిని స్వామివారిని ఇక్కడ నుంచి చూసిందండి. మనప్పుడు ఇక్కడ నుంచి బ్రహ్మం గారి స్వామిని చూసింది అమ్మ. దర్శనం చేసుకుంటారు అనుకున్నా. ఈ లోపలికి వెళ్తూ ఉన్నది కదండి, మనం అందరూ పట్టలేము. పైకి వచ్చేస్తున్నాను. పైకి చెట్టు త్వరలో ఉంచి కిందకి రావాలి. బ్రహ్మం గారిని కాలజ్ఞానం రాసే స్థలం అండి అది. గజిస్తాము అయిపోయింది. స్వామివారి గారి దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నా. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఫోటో తీయకూడదు అన్నారు, ఎవరు లేరని తీసే నేను. మొత్తం స్వామివారి తిరిగిన ప్లేస్ అండి ఇదంతాను. ఇక్కడ బిరిగేసి ఈ స్వామివారి స్థలంలో ఆవులను బంధించి ఆయన కాలజ్ఞానం రాయడానికి గృహలోకి వెళ్ళాడండి ఆయన. ఇక్కడ వచ్చి మా అమ్మ వచ్చి ఆ గృహలో ఎక్కడ ఉన్నారని స్వామివారి తెలియకుండా ఆ గృహలో ఆయన చూడడానికి వెళ్ళింది అచ్చమ్మ.